దేవుని నామానికి స్తోత్రములు. దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చేత భద్రపరిచి ఆ ప్రభు సన్నిధిలో మనల్ని ఉంచినందుకై మనం ఎంతో ధన్యులము. ఎంతో మంది దినాన్ని చూడక మరణించారు, కానీ మనకైతే దేవుడు మంచి తరుణాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. 4వ కీర్తన 3వ వచనంలో యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి అని. అనగా దేవుడు తన భక్తులను ఏర్పరచుకుంటున్నాడు. అపవాది ఏం చేస్తున్నాడంటే భక్తిహీనులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునికి పోటీ ఎవరైనా చేస్తారంటే ఎవరు పోటీ చేయలేరు, కానీ పోటీ చేసి ప్రయత్నం చేసి ఓడిపోయిన వాడు అపవాదైన సాతానుడు. అయితే ఈ సాతానుడు ఏం చేస్తున్నాడంటే భక్తిహీనమైన జీవితం ద్వారా తన వైపు మళ్లించుకుంటున్నాడు ప్రజల్ని. కానీ దేవుడైతే తన భక్తులను ఆయన ఏర్పరచుకొనుచూనే ఉన్నాడు. మనకు తెలియదు, ప్రపంచం అంతట్లో మనం చూస్తే ప్రతిరోజు ప్రతి గంటకి ఎవరో ఒకరు మారుమనసు రక్షణ బాప్తీసాలు పొందుతూనే ఉన్నారు. ప్రభు కొరకై భక్తులుగా బ్రతుకుతూనే ఉన్నారు. కాబట్టి దేవుడు తన భక్తులను ఏర్పరచుకొని అంతటితో ఆగిపోతాడా అనంటే అలా ఆగిపోడు, కానీ వారిని విడవక వారిని కాపాడుతూ వస్తున్నాడు. రెండవదిగా యెహోవా తన భక్తులను ఏర్పాటు చేసుకొని వారి పాదము త్రుటిల్లకుండా వారిని కాపాడుతున్నాడు. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. 97వ కీర్తన 10వ వచనములో యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని అన్నాడు. 3వ భాగంలో మనం చూస్తే యెహోవా తన భక్తుల ప్రాణములను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఒక మనిషిని గుర్తించడానికి 3 ఉంటాయి. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. 3 కలిసి ఉండాల్సిందే. ఒకవేళ ఈ మూడిట్లో ఏది లేకపోయినా సరే, ఒకవేళ ఆత్మ మాత్రమే ఉండి ప్రాణము శరీరం లేదనుకో ఏమంటారు? భూతం అంటారు కదా. యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు మీకు సమాధానం కలుగునుగాక చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? భూతము అని కేకలు వేశారు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, భూతమునకు మీరు చూస్తున్నట్టుగా ఈ ఎముకలు ఈ శరీరము ఉండదు అని ప్రభు చెప్పాడు. అయితే ఇక్కడ మనం గమనించిన మాటల్లో తన భక్తుల ప్రాణములను ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. మరి భక్తిహీనుల పరిస్థితి ఏంటయ్యా అనంటే యోబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనంలో భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును అన్నాడు. భక్తుల ప్రాణమును దేవుడు కాపాడుతాడు, కానీ భక్తిహీనుల ప్రాణమును దేవుడు కాపాడడు. ఈ రోజున దేవుని చేత కాపాడబడుతున్నామనేటువంటి నీ జీవితంలో భక్తి చేస్తూ దేవుని చేత కాపాడబడుతున్నావా, లేకపోతే భక్తి చేస్తాడనే ఉద్దేశం చేత దేవుడు ఒకవేళ నీకు అవకాశం ఇచ్చి నిన్ను కాపాడుతున్నాడో నీ ప్రాణాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. భక్తిహీనుల ప్రాణం ఆయన కాపాడాడు, కానీ భక్తుల ప్రాణం ఆయన కాపాడుతూ ఉన్నాడనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఈ ప్రాణమును ఎందుకు కాపాడుతున్నాడు అని అంటే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుష్యునకును మూలమయ్యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి అని మోషే ద్వారా దేవుడు మాట్లాడుతొచ్చాడు. అనగా మన ప్రాణమునకు మన దీర్ఘాయువునకు మూలం ఎవరు? దేవుడే. యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయువునకు కారకుడు ఆయనే అంటున్నాడు. కొన్నిసార్లు మాట్లాడుతుంటే ఇంత కీడు జరగడానికి కారణము మూలం వీళ్ళే అని అంటుంటారు కదా. ఇంత నేను నష్టపోవడానికి కారణం వీళ్ళే అని చెప్తుంటారు కదా. అలాగే ప్రతి ఒక్కరం కూడా బ్రతకడానికి, దీర్ఘాయు పెరగడానికి మూల కారణం ఏంటంటే దేవుడు మాత్రమే. ఆయన ఒకవేళ మన ప్రాణమును కాపాడకపోతే మన ప్రాణం ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. మన ప్రాణం వెళ్ళిపోయిన వెంటనే మనల్ని తీసుకుని వెళ్ళి మట్టిలో ఏం చేస్తారు? బూడ్ చేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రాణముకు మూలము ఆయనే గనుక ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు? దావీదు భక్తుడు ఇంకొక మాట చెప్పాడు.
కీర్తనల గ్రంథము 30వ కీర్తన 3వ వచనంలో, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అంటున్నాను. హల్లెలూయా. అంటే దావీదు భక్తుడు తన జీవితంలో భక్తి చేస్తా ఉన్నాడు, భక్తుడిగా బ్రతుకుతున్నాడు గనుక మన ప్రాణమునకు దీర్ఘాయునకు మూల కారణమైనటువంటి దేవుడు దావీదు భక్తుని ఎక్కడి నుంచి తీశాడంట? పాతాళములోండి నా ప్రాణము నీవేం చేశావు? లేవదీసితివయ్యా అన్నాడు. నిజంగా మనం అందరం కూడా పాతాళానికి వెళ్ళవలసిన వారమే కదా. బైబిల్లో ఒక మంచి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. యేసుప్రభు వారు మరొక సందర్భం అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట చాలా సులభం అన్నాడు. అంటే ధనవంతుడు తన ధనం మీద తన మనసు పెట్టుకొని ఉంటాడు కానీ తన ప్రక్కన ఉన్న వారి సంగతులు ఏమి ఆలోచించడు. తన ప్రాణం గురించి కూడా ఆలోచన చేయక మరొక ధనవంతుడు ఏం చేసి తెలుసా? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్నాడు. మరి దావీదు భక్తుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకం. ఎందుకంటే నీ ప్రాణమునకు ఈరోజు నేను ప్రాణంతో ఉన్నానంటే, ప్రాణమని నీవు నాలో ఉన్నావంటే దేవుడు అది అనుగ్రహించాడని భక్తుడు గ్రహించగలిగాడు. ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో, దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకుతామో, తప్పకుండా ఏం చేస్తాడు దేవుడు? మన ప్రాణమును ఆయన కాపాడుతూనే వస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కొంతమంది ఛాలెంజ్ చేస్తారు, నీ ప్రాణం నా చేతిలో ఉంది అంటారు కదా. నీ చేతిలో నా చేతిలో ఎవరి ప్రాణం లేదు. దేవుడు సెలవు ఇవ్వకపోతే ఒక చీమ కూడా చచ్చిపోవడానికి లేదు. దేవుడు సెలవు ఇవ్వకపోతే ఒక దోమ కొట్టడానికి కూడా లేదు మనకి. దేవుడు సెలవు ఇవ్వకపోతే ఏది మన జీవితాల్లో జరగదు అనే సంగతి గుర్తిరగాలి మనం. ఇటువైపు దేవుడి నుంచి కానీ అటువైపు సాతాను నుంచి కానీ మన మీద హాని జరగాలన్నా, మన మీద దాడి జరగాలన్నా, మన మీద పరీక్ష జరగాలన్నా అవన్నీ కూడా దేవుని అనుమతి ద్వారానే జరుగుతాయి. కాబట్టి ప్రియులారా, దావీదు భక్తుడు అంటూ నా ప్రాణమును పాతాళములో నుంచి నువ్వేం చేశావు? లేవదీసితివని ఆయన మాట్లాడుతున్నాడు. 64వ కీర్తనలో ఒక ప్రార్థన చేశాడు. 64వ కీర్తన 1వ వచనంలో ఒక ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, 61వ కీర్తన 1వ వచనం, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దేవునికి ఇదే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. పాతాళం నుంచి నన్ను లేవదీసిన వాస్తవమే కానీ ప్రభువా, అయితే నాకు ఒక ఆశ ఉందయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై కంటే నన్ను ఆశీర్వదించు ప్రభువా. దావీదు భక్తుడు ఎక్కలేనంత కొండ ఏంటి అని అంటే, దేవుని ఆశీర్వాదపు కొండ. ఆ యెరూషలేము అనేటువంటిది చాలా ఎత్తైన స్థలంలో ఉండేటువంటి స్థలం అది. ఈ బెత్లెహేము ఏమో చాలా కింది భాగంలో ఉండేటువంటి స్థలము. ఈ బెత్లెహేము వాడైనటువంటి ఇక దావీదు భక్తుడు ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు. కానీ తన యొక్క జీవితంలో ఒక ఆశ ఉంది, ఎక్కలేనంత ఎత్తైన కొండపై కంటే ఆ యొక్క యెరూషలేము పట్టణం నుంచి. నిజంగా ఆయనకున్న కోరికను, ఆయనకున్న ఆశను దేవుడు ఎలా తీర్చాడు తెలుసా? ఒక రాజుగా అభిషేకించి ఆ యెరూషలేము పట్టణం అంతటిని కూడా దరిదాపు 33 సంవత్సరాలు పరిపాలన చేయడానికి దేవుడు దావీదు భక్తునికి ఇచ్చాడు. హల్లెలూయా. హెబ్రోన్లో 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎవరు దావీదు? గొర్రెలు కాసుకునే ఒక గొర్రెల కాపరి. నా ప్రాణం తల్లడిల్లుతుందయ్యా. దేనికోసం? కొంతమందికి లోకంలో వారి ప్రాణం తల్లడిల్లుతా ఉంటుంది. భోజనం చేయడానికి, సినిమా చూడడానికి, త్రాగడానికి, కొట్లాడడానికి, ఎవరిదైనా దోచుకోవడానికి, ఎవరిదైనా దాచుకోవడానికి వారి ప్రాణం తహతహలాడుతూ ఉంటుంది. కొంతమందికి వారు చూడాలనుకున్న వారిని చూడటానికి వారి ప్రాణం తహతహలాడుతుంది. కానీ దావీదు భక్తుడు మాత్రం దేవుని ఆశీర్వాదపు కొండ, ఆ యెరూషలేము ఎత్తైన స్థలంలో నివాసం చేయడానికి, ఆయన సన్నిధి కట్టడానికి, ఆయన మందిరాన్ని కట్టడానికి ఎంతో ఆశతో తన ప్రాణం తల్లడిల్లిందంట ప్రియులారా. అందుకనే మన జీవితాల్లో ఒక మంచి ఉద్దేశం చేత మన ప్రాణం తల్లడిల్లుతూ ఉంటే ఆ యొక్క స్థితిని దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. యాకోబు కుమారుడైన యోసేపు చచ్చిపోయాడని ముసలుడైపోయాడు యాకోబు మొత్తానికి. కానీ యోసేపు ఉన్నాడయ్యా నాయన, మేము కరువు కాలంలో అక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్తే అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, మన తమ్ముడైనటువంటి యోసేపు అని చెప్పినప్పుడు
తన ప్రాణం ఏమైందంటే తెప్పరిల్లిందంటే యాకోబు ప్రాణం. హల్లెలూయా. చచ్చిపోయినాడని ప్రచారం చేయబడి మర్చిపోయిన తర్వాత మరలా ఉన్నాడన్నప్పుడు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది చెప్పండి. పెద్ద పార్కు దగ్గర ఇద్దరు ముసలోళ్ళు అరటిపండ్లు అమ్ముతూ ఉంటారు. ఆ ముసలోళ్ళు నేను ఒకసారి పోయినప్పుడు ఏడుస్తూ ఉన్నారు. పెద్ద ఆయన అయితే కొంచెం ధైర్యంగా ఉన్నాడు, కానీ ఆ ముసలాం ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా అంటే ఆమె అంటుంది, వయసు వచ్చిన కొడుకయ్యా, పెళ్లి చేశాము, ఆ అమ్మాయి ఇంటికి రాలేదు, అక్కడే ఉంది, వీడు అక్కడికి పోయాడు, ఆ అమ్మాయి రాలేదు, కానీ మా ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందో ఏమో, అటు పోతానని చెప్పేసి అన్నాడు, ఇంక అటే వెళ్ళిపోయినాడయ్యా, ఇంతవరకు కనబడలేదు, అన్ని దేవుళ్ళకు మొక్కినానయ్యా అని ఆమె మాట్లాడితే కొంత సువార్త ఆమెకు చెప్పి, దేవుని మాట చెప్పి, అమ్మా దేవుడు బ్రతికిస్తాడు, ఎక్కడున్నా తీసుకొస్తాడు, నీ చేతిలో ఏం లేదు, నా చేతిలో ఏం లేదు, యేసు ప్రభువుకు ప్రార్థన చేద్దాం అని కొంచెం ధైర్యం పరిచి ఆమెతో మాట్లాడి రావడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక తల్లిగా తన బిడ్డ పైన తన ప్రాణం ఏమైతుంది, తల్లడిల్లుతా ఉంది. తన కుమారుని ఒకవేళ చూసిందనుకోని ఆనందం తట్టుకోగలుగుతుందా? అస్సలు తట్టుకోలేదు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినప్పుడు తండ్రి ప్రాణమంతా ఎవరి మీద ఉంది? తప్పిపోయిన కుమారుడి మీదనే ఉంది. ఎప్పుడు వస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న తండ్రి దగ్గరికి రావడానికి చాలా టైం పట్టింది. ఎంత టైం పట్టిందంటే, తప్పిపోయిన కుమారుడు తీసుకుపోయిన ఆస్తి అంతా అయిపోవాల్సిన తర్వాత, ఆయన తీసుకుపోయిన ఆస్తి అంతా అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చే అవకాశం వస్తుంది. అంత టైం పట్టింది. ఆయన తను తాను తినడానికి ఏదైనా ఆహారం లేక కనీసం పందుల పుట్టన తిందామని దుర్గతిలోకి వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రి 1000 కళ్ళ చూపుతో చూస్తున్నటువంటి తండ్రి ఆశ నెరవేర్చబడి. కాబట్టి ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కరుచుకొని తన మెడను కరుచుకొని ముద్దు పెట్టుకొని తనకున్న వస్త్రాలను మార్చేశాడు. రూపం మారిపోయింది. తనకున్నటువంటి చెప్పులు, షూస్ ఏమైపోయినా తెలియదు, చెప్పులు లేకున్నాడు. కొత్త చెప్పులు, ఉంగరం, మంచి విందు చేశాడు. కానీ తన జీవితంలో తానైతే అన్ని పోగొట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ తండ్రి ప్రేమ ఎట్టాడుతో చూడండి. తండ్రి ఎప్పుడు కూడా తహతహలాడుతుంటాడు, తల్లడిల్లుతూ ఉంటాడు కుమారుడి కోసం. అలాగే ప్రభువు కూడా మన ప్రాణము లోక సంబంధమైన రీతిగా ఒకవేళ మన ప్రాణం తల్లడిల్లుతూ ఉంటే దేవుని ప్రాణం మన మీద తల్లడిల్లుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనిషి ఎక్కడో ఉంటాడు, కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఎవరి మీదనో వాళ్ళకు ఉంటుంది. ప్రేమించేటువంటి వారి మీద ఉంటుంది తప్పకుండా. కాబట్టి ప్రియులారా, నా ప్రాణము తల్లడిల్లగా నేను యెహోవాకు మొరపెట్టి తినని దావీదు భక్తుడు అన్నాడు. యెషయా గ్రంథం 38:17 మిక్కట మన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి అని ఇక్కడ రాజైనటువంటి హిజ్కియా మాట్లాడుతున్నాడు. హిజ్కియా అనే రాజు రోగం వచ్చినప్పుడు, చనిపోతాననే భయంతో ఉన్నప్పుడు దేవుడు తనని బ్రతికించాడు. ఈరోజు సాయంత్రం నువ్వు చచ్చిపోతావని చెప్పినటువంటి దేవుడు యెషయా అనేటువంటి దైవజనుడి ద్వారా చెప్పాడు, నువ్వు చనిపోతావు ఈరోజు అన్నాడు. ఆ మాట చెప్పి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఈయన ఏం చేశాడంటే, దేవుడి మీద దూషించగా ద్వేషించగా దేవుని మీద సనగక గొనగక తాను ఏం చేశాడు తెలుసా? కన్నీరు విడుచుచు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు అతనికి 15 సంవత్సరాల ఆయుష్కాలమును పొడిగించాడు. హల్లెలూయా. ఆయుష్కాలం పొడిగించబడిన తర్వాత తనలో ఉన్నటువంటి మార్పు ఏంటో తెలుసా? మిక్కటమైన ఆయాసం నాకు నెమ్మది కలుగుటకు కారణమైందయ్యా. కొన్నిసార్లు చాలా బాధపడుతుంటాం. ఈరోజు బాధ రేపు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈనాటి శ్రమ రేపు మనకు సంతోషాన్ని కలిగిస్తుంది తెలుసా? అందుకనే భక్తుల జీవితాల్లో శ్రమనైనా ఒకటే రీతిగా ఆలోచించాలి, మనము బాధనైనా ఒకటే రీతిగా భావించాలి, సంతోషమైన ఒకటే రీతిగా భావించాలి. అప్పుడే దేవుడు తన భక్తులను విడిచిపెట్టాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు భక్తులే కదా. ఆ భక్తులు అగ్నిగుండంలో వేయబడినప్పుడు, సింహాల బోన్లో వేయబడినప్పుడు వారి భక్తి జీవితాన్ని విడిచిపెట్టుకోలేదు. ఆ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి వారి ప్రాణమునకు వారికి చాలా ఆయాసకరమైన పరిస్థితే, కానీ దాన్ని ఏం సంతోషంగా ఆస్వాదించారు. సంతోషంగా దాన్ని అంగీకరించిన కారణాన్ని బట్టి తన భక్తులను కాపాడేటువంటి దేవుడు వారి ప్రాణములు ఎక్కడి నుంచి కాపాడాడు?
సింహపు నోల నుంచి దానియేలు ప్రాణమును కాపాడాడు. అగ్ని గుండములో నుంచి షడ్రకు మేషకు అబేద్నెగోల ప్రాణమును కాపాడాడు. చివరికి వారి గురించి ఒక మాట ఉందండి తెలుసా, ఒక్క ఎంట్రుక కూడా కాలిపోలేదంట. హల్లెలూయా. మత్తయి సువార్తలో రాయబడ్డ మాటలు ఉన్నాయి. ఆయన సెలవు లేకుండా ఒక్క ఎంట్రుక కూడా ఊడికి పోదంట. ఆయన సెలవు చేతనే సమస్తం జరుగుతాయి. కాబట్టి మనకు ఆయాసం ఉందా, ఇబ్బంది ఉందా, కష్టం ఉందా నీకు, అయితే అది దేవుని చిత్తమై ఉండొచ్చు. దాన్ని ఆస్వాదిస్తూ నువ్వేం చేయాలా? ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. హిజ్కియా ఆయాసపడ్డాడు కానీ ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన విన్న దేవుడు ఆయనకు ఆయుష్కాలం ఇచ్చినందుకు ఆయన అంటున్నాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనే గోతు నుంచి విడిపించావయ్యా అన్నాడు. నాశనం అనే గోతు నుంచి. కాబట్టి ప్రియులారా, నాశనానికి వెళ్లకుండా నాశనం అనే గోతిలో నుంచి మనల్ని విడిపించి మన ప్రాణమును కాపాడుతున్న దేవుడు అనే సంగతిని మన జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి కొంతమంది భక్తులు ఉన్నారు, కోరాహు కుమారులు ఉన్నారు బైబిల్లో. ఈ కోరాహు ఎవరు అని అంటే, దైవజనుడైన మోషే మీద, అహరోను మీద సనిగి గొనిగి సంహరించబడ్డారు. లేక సనిగి గొనిగి భూమి నెరవిడిచి అక్కడికక్కడే పడి చచ్చిపోయారు వాళ్ళు. అలాంటి వారి కడుపున పుట్టినటువంటి కుమారులే కోరాహు కుమారులు. వారు ఏమన్నారో తెలుసా? 42వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఇలా అన్నారు. 42వ కీర్తన మొదటి 2 వచనాలు. 42వ కీర్తన మొదటి 2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. చూసారా ఎంత ఆశ చూడండి. వారి ప్రాణము దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవుని సన్నిధికి రావడానికి వారి ప్రాణము తహతహలాడుతుందంటే ఎంతలాగంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పికి ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు దొరకవు తెలుసా? అడవిలో ఎక్కడో నీళ్లుంటే ఆ వాసన పట్టుకొని ఏం చేస్తుంటే దుప్పి పరిగెత్తుతూ ఉంటుంది. దాంతో మనం కూడా పరిగెత్తలేము. ఈవెన్ గుర్రం కూడా పరిగెత్తలేదు. అంతగా అది తహతహలాడుతూ దప్పిక తీర్చుకోవటానికి ఎలాగైతే దుప్పి వెళ్తుందో, అలాగ నీ సన్నిధికి నేను నా ఆధ్యాత్మికమైన దాహాన్ని తీర్చుకోవటానికి అంతగా నేను నా ప్రాణము తృష్ణగొనుచుందయ్యా, దప్పిక గొనుచుందయ్యా అని అంటే. నిజంగా ఈ రోజుల్లో దేవుని సన్నిధి అంటే చాలా మందికి ఆయాసం, దేవుని సన్నిధి అంటే చాలా మందికి కష్టం, దేవుని సన్నిధి అంటే చాలా మందికి బాధకరంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అయ్యో అప్పుడే ప్రార్థన, అప్పుడేనా అన్నట్టుగా ఉంటుంది కొందరికి. కానీ భక్తులు నిజంగా వారి జీవితాలు ఎప్పుడెప్పుడు ప్రార్థన కావాలని కోరుకుంటారు, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటారు, ఎప్పుడెప్పుడు వాక్యం వినాలని కోరుకుంటారు, ఎప్పుడెప్పుడు పాటలు పాడాలని కోరుకుంటారు, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలని తృష్ణ ఉంటుంది. వారికి ఒక ఆశ ఉంటుంది. కోరాహు కుమారులకు ఆశ ఉంది, కానీ వారి తండ్రికి మాత్రం ఆశ లేదు. ఆయనకి ఏం ఆశ ఉందో తెలుసా? అధికార దాహం ఉంది. అధికారం కోసం తృష్ణ కొన్నాడు, ఆరాధించటానికి కాదు. తండ్రి అధికారం కోసము ఆరాట పడితే, ఆతృత పడితే, లేకపోతే ఆతృత పడితే, తృష్ణ కొంటే, కుమారులు మాత్రము దేవుణ్ణి ఆరాధించటానికి. వాళ్ళు చెప్పిన మాట ఇది. ఏ మాట? నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు కదా. వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ. అంటే దేవుని సన్నిధానంలో చేరి వారు ఏం చేయాలనుకుంటున్నారంటే, దేవునికి స్తుతించాలనుకుంటున్నారు, దేవునికి ప్రార్థించాలనుకుంటున్నారు, దేవుని సన్నిధిలో ఉండే ఆనందాన్ని పొందుకోవాలనుకున్నారు కోరాహు కుమారులు. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మన ప్రాణము జీవం గల దేవుని సన్నిధిలో దర్శించుటకు, దేవుని సన్నిధిలో నిలబడుటకు, దేవుని సన్నిధిలో ఉండుట కొరకై మన ప్రాణం తృష్ణగొనుచున్నదా, లేక లోకములో వేరే వేరే విషయాల కోసమైన ప్రాణం తృష్ణగొనుచున్నదా? దేవుని కొరకు తృష్ణగొంటే నీ ప్రాణమునకు మూలాధారమైన దేవుడు సంతోషిస్తాడు. లోకములో ఉన్న విషయాల కొరకై నీ ప్రాణం తృష్ణగొనుచు ఉన్నట్లయితే, అనవసరంగా ఈమెకు ఆయుష్ ఇచ్చాను, అనవసరంగా ఈయనకు ఆయుష్నిచ్చానని ఆయుష్కాలం పొడిగించినటువంటి దేవుడు ఎంత బాధపడే అవకాశాలు ఉన్నాయి. అయితే మన ప్రాణమును కాపాడేటువంటి దేవుడు మన కొరకు ప్రాణం కూడా పెట్టాడు. ఒక వ్యక్తిని వాని ప్రాణం నుంచి కాపాడాలంటే మరొక వ్యక్తి ఏం చేయాలి? ప్రాణము పెట్టాల్సిందే. కొన్ని సందర్భాల్లో దావీదు భక్తుడు గొర్రెలు కాస్తున్నప్పుడు సింహము ఎదురుగా వచ్చింది, ఎలుగు వంటి ఎదురుగా వస్తే వాటిని ఏం చేశాడు? ప్రాణానికి తెగించి వాటి మీద పడి వాటిని చంపేశాడు ఆయన. హల్లెలూయా.
తేలుకు భయపడతాం మనం కదా, చీమకు భయపడతాం, ఇంకేమంటే దేనికి భయపడతాం? బల్లికి భయపడతాం, దోమలకు కూడా భయపడతాం. దోమలంటే భయం లేదా? ఎందుకు భయపడుతున్నాము? అది మనకంటే బలంగా ఉందనా? అది మనకంటే బలహీనమైందే కానీ మనల్ని బలహీనపరిచేటువంటి బ్యాక్టీరియా ఎక్కడో తీసుకొచ్చి మన శరీరంలో కూర్చి మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. అందుకోసమే ఇంత పెద్ద మనుషులమైన చిన్న దోమకి ఏమవుతుందో మనం భయపడుతూ ఉంటాం. అవి మనకు అనారోగ్యాన్ని కలుగజేస్తాయి కాబట్టే కదా. కాబట్టి ప్రియులారా, మన ప్రాణానికి మూలాధారమైనటువంటి దేవునికి భయపడాలి మనం. దావీదు భక్తుడు సింహానికి భయపడలేదు, ఎలుగుబంటికి కూడా భయపడలేదు. రెండింటిని చంపేశాడు. ఎంత ధైర్యం ఇచ్చాడు దేవుడు! ఆ రెండింటి చేతిలో నుంచి దావీదు భక్తుని యొక్క ప్రాణమును దేవుడే కాపాడాడు. అందుకోసం ఆయన చెప్పగలుగుతా, అయ్యా సౌలు గారు, రాజా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత నా ముందు అన్నాడు. హల్లెలూయా! ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత నాకు, అంత పెద్ద మృగాల్ని చంపేశాను, అంత పెద్ద జంతువుల్ని చంపేశాను. నిజంగా ఒక కాపరి తన పశువుల కొరకు తన ప్రాణమును పెడతాడు. అలాగే తన భక్తుల కొరకై ఒక ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టకపోతే ఈరోజు మనం భక్తులుగా ఉండేవాళ్ళం కాదు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మన కోసం ప్రాణం పెట్టిన ఆయన గురించి చెప్పే మాట మనసులో పెట్టుకోండి. కాపరి తనకున్న మంద ఏదైతుందో, తన గొర్రెలు ఏమవుతున్నాయో, తన మేకలు ఏమున్నాయో, తన పశువులు ఏమున్నాయో దానికోసం తప్పకుండా ఏం చేస్తాడు? ప్రాణానికి తెగిస్తాడు. జీతగాడు ఏం చేస్తాడు? పరుగు ఉంటాడు ఆ ఏరియాలో? అస్సలు ఆ ఏరియాలో ఉండడు వాడు. జీతగాడే, కాపరే. కాబట్టి యేసు ప్రభువు వారు మంచి కాపరి. ఆయన మంచి కాపరి గనక ఈ మంచి కాపరిని కలిగినటువంటి దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమియు కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు, గాఢాంధకరమైన లోయలో నేను సంచరించిన దేనికి భయపడను అన్నాడు. కారణం ఏంటంటే నా ప్రాణానికి, నా ఆయుష్కు, నా ప్రాణానికి మూలమైనటువంటి నా కాపరి ఉన్నాడు అక్కడ. ఆయన భక్తునిగా నా ప్రాణమును ఆయనే కాపాడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. స్నేహితుడి కోసం ప్రాణం పెట్టిన చరిత్ర ఎవరికైనా ఉందా అంటే కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టాడంటే అంతకు మించిన స్నేహం ఇక ఎవరిది లేదని అర్థం. అది అడపా అక్కడక్కడ కనపడుతుంది. కానీ యేసు ప్రభు వారు యోహాను సువార్త 15:14లో నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు అంటాడు. దేవుడు మానవుని స్నేహం కోరుతా ఉన్నాడు. స్నేహితుడు దూరం ఉండకూడదు, తెలుసా? స్నేహితుడు పాత స్నేహితుడు, కొత్త స్నేహితుడు, పూర్వకాలం స్నేహితుడు, చిన్నప్పుడు స్నేహితుడు అని అంటుంటారు కదా. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నీ స్నేహితుడినైనను నీ తండ్రి స్నేహితుడినైనా విడిచిపెట్టొద్దు అని రాయబడింది బైబిల్లో. నీ స్నేహితుడిని విడిచిపెట్టొద్దు. ఒకవేళ నీ స్నేహితుడు లోపాలు ఉండొచ్చు, తప్పిదాలు ఉండొచ్చు, నీ స్నేహితుల్లో కొన్ని నీకు ఇష్టం కానివి కూడా ఉండొచ్చు, అయినా సరే ఆ స్నేహాన్ని విడిచిపెట్టొద్దు అంటాడు. ఒకవేళ నీవు స్నేహం అనుకొని నా స్నేహితురాలు అనుకుంటూ వారిలో ఉన్న లోపాలు సరిచేయడానికి బదులుగా వారి స్నేహాన్ని విడిచిపెడితే ఎవరు బాగు చేయాలి వాళ్ళని? ఇనుమును పదును చేస్తుంది కదా. అలాగే స్నేహితుని గుణపరుస్తాడని రాయబడింది బైబిల్లో. గుణపరిచే స్నేహితుడే ఒకవేళ విడిచిపెడితే ఇంక ఎవరు బాగు చేయాలి చెప్పండి? మనకు గుణము లేదు, మనకు బుద్ధి లేదు, మనకు జ్ఞానము లేదు, మనకు సరైన జీవితమే మనకు లేకపోతే స్నేహితుడిని పిలిచే ప్రభుని యేసయ్య మనల్ని విడిచిపెట్టాడా మనల్ని? ఆయన విడిచిపెట్టలేదు. కానీ ఏం చేశాడు? ఆయన మన కొరకు తన ప్రాణమునే పెట్టాడు. ఒక్క మాటలు చెప్పాలంటే యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే, సిలువకు అప్పగించడానికి వచ్చిన ఇస్కరియోతు యూదను ఏమన్నా, రేయ్ దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా, ఇంతగా నాతో తిరిగి వయసులో 3.5 సంవత్సరాల పరిచర్యలో నువ్వు నాతో పాటు ఉండి ఇంత నష్టాన్ని తీసుకొస్తావు, నన్ను అప్పగించడానికి వారిని నా దగ్గర తీసుకొస్తావు, డబ్బు కోసం ఇంత అమ్ముడుపోయావా?
అనే దుర్మార్గపు మాటలు మాట్లాడకుండా ప్రభు ఏమన్నా తెలుసా? నా చెలికాడా, నువ్వు చేయవచ్చింది ఏదో త్వరగా చేసేయి అన్నాడు. ఎవరిని? యేసు ప్రభు వారిని 30 వెండి నాణాలకు అమ్ముతున్నటువంటి ఇస్కరియోతు యూదను చూసి చెలికాడా అన్నాడు. ఎంత ప్రేమమయుడు ఆయన! నిజంగా ప్రేమ ప్రాణమును పెడుతుందండి. పగ ద్వేషాన్ని పెంచుతుంది. యేసు ప్రభు వారు పగ పెట్టుకోలేదు. ప్రేమ దోషమును కప్పి ప్రేమించి ఆయన ఏం చేశాడంటే ఇస్కరియోతు యూదా కోసం కూడా ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇస్కరియోతు యూదా తనకు తాను ఏం చేసుకున్నాడు? ఉరివేసుకొని తన ప్రాణాన్ని కోల్పోయాడు. నీకై నీ ప్రాణాన్ని తీసుకుంటావు అనుకుంటే, నీకై నువ్వు ఆత్మహత్య చేసుకున్నట్టు దేవుడు ఏం చేయలేడు. ప్రభా, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, అక్కడి నుంచి కొంచెం బయటికి తీసుకురా ప్రభు అంటే తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు. ఆయన విడువని స్నేహితుడు, ఎడబాయని స్నేహితుడు, ఆయన ఎంతో ప్రేమ కలిగిన స్నేహితుడు, మంచి కాపరి ఆయన. ఆ మంచి కాపరి ప్రభుని యేసయ్య తన స్నేహితుల కొరకై, తన భక్తుల కొరకై ఆయన కలవరిశిలో తన ప్రాణమును ఆయన పెట్టాడు. అందుకోసమే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో యోహాను భక్తుడు మరలా ఈ మాట చెప్తున్నాడు. చదవండి ఆ మాట. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నామంట. మన సహోదరుల కొరకై, మన కుటుంబం కొరకై, లేక మన స్నేహితుల కొరకై మనం కూడా ఏం పెట్టాలంట? ప్రాణం పెట్టాలంట. అయ్యే పనేనా? యేసు ప్రభు నా నిమిత్తం ప్రాణం పెట్టాడు, ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం ప్రాణం పెట్టాడని 100 మందిని నువ్వు సాక్ష్యం చెప్తావు. కానీ నీతో ఉండేటువంటి కష్ట నష్టాలు పంచుకుని నీ స్నేహితునికి ప్రాణం పెట్టవలసిన పరిస్థితి వస్తే పెడతావా అని అంటే చాలా కష్టమే. ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ఇంకో కిడ్నీ ఇస్తావంటే కూడా చాలా కష్టమే. ఎంత ఇస్తారని అడుగుతారు. అందుకోసమే తన స్నేహితుని కొరకే ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన వాడు ఎవడూ లేడు. కానీ ఈ లోకంలో స్నేహితులు చాలా మంది ఉన్నారు. స్నేహితుల కొరకు డబ్బు సహాయం చేస్తారేమో, స్నేహితుల కొరకు బ్రతికించడానికి ప్రయత్నం చేస్తారేమో, స్నేహితుల కొరకు ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారేమో, కానీ వారి ప్రాణానికి బదులుగా ప్రాణం పెట్టడం చాలా అసాధ్యమైన కార్యం. అది సాధ్యము కాదు. ఒకవేళ పెడితే పెడతారు. ఎవరో తెలుసా? మూర్ఖపు ప్రేమికులు ఉంటారే, చస్తే ఇద్దరం చచ్చిపోవాలా, బ్రతుకుతే ఇద్దరు బ్రతకాలా. మా అమ్మ మా నాన్నతో సంబంధం లేదు, మా అమ్మ మా నాన్నతో సంబంధం లేదు తీర్మానం చేసుకొని ఒక పేపర్ రాసి పడేసి ప్రేమ జంట ఏం చేస్తారు? చచ్చిపోతారు. ఎవరి కోసం చచ్చిపోయినారు వాళ్ళు అసలు? ఒకవేళ ప్రియుడి కోసం ప్రియురాలు చచ్చిపోయిందా, ప్రియురాల కోసం ప్రియుడు చచ్చిపోయాడా? ఏమి కాదు. కొంతమంది చాలా అగాంతకులు ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు అంటే, అంతకులు నన్ను కాదని మరొకరు చేసుకుంటామని చంపేసేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజులు ఎక్కువ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే, ప్రేమ ఎప్పుడు కూడా ప్రాణం పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రేమ ఎప్పుడు ఏం చేస్తుంది? ప్రాణం పెడుతుంది, కానీ ప్రాణం తీయదు. అందుకే లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఏ ప్రేమైనా కావచ్చు గాక, భార్య భర్తల ప్రేమ కావచ్చు, అన్నదమ్ముల ప్రేమ కావచ్చు, బంధుమిత్రుల ప్రేమ కావచ్చు, తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, ఎవరూ నీ కోసం ప్రాణం పెట్టలేరు. అంతెందుకు, కరోనా వచ్చినప్పుడు భార్యను భర్త నమ్మలే, భర్తను భార్య అంటే అయిపోయా, పోయి తొందరగా పోయి టెస్ట్ చేసుకపో, ఏం కరోనా వచ్చిందో ఏమో. నిజమేనా కాదా? ఇలాంటి పరిస్థితులు మనం చూడలేదా? మేము కరోనా సెకండ్ వేలో ఉన్నప్పుడు భయంకరమైన పరిస్థితి. 3 రోజులకే వికెట్లు వేసిపోతున్నాయి. నా ప్రక్కన ఉన్న వాళ్ళు చాలా మంది చచ్చిపోతారు, ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు. నేను అవన్నీ గమనిస్తూనే ఉన్నాను. గమనిస్తూ నాకు బెడ్ లేని కారణాన్ని బట్టి నేను ఇట్లా కింద పడిపోయినా. ఒక దుప్పటి వేసుకొని ఇట్లా ముఖమై, అంటే ఈ ఏమంటారు, ఇది ఉత్తరం వైపు కదా, ఇది ఉత్తరం, ఈ వైపుగా నేను పడుకొని ఆలోచన చేస్తున్నా, ఇన్ని ఆపరేషన్లు అయిన ప్రభు బ్రతికించావు, అర్ధాంతరంగా నా జీవితం ముగించబడుతుందా ఏంటి అనే ప్రశ్న ఎక్కడో నా మనసులో మెదులుతుంది. పాస్టర్ మేము నాకు ఒక మంచం కావాలని చెప్పేసి పరిగెత్తుతా ఉంది, ఎటు చూస్తే అటు. అంటే అక్కడ ఎట్లుందంటే పొజిషన్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఈయన చచ్చిపోగానే వెంటనే పోయి చేయబెట్టి ఇది మాకు ఈ బెడ్ అని తీసుకోవాలి. అంత జనాభా ఎక్కువైపోయారు కరోనా వ్యాధి. ఆ పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు నేనేమో స్పృహలో లేను సరిగా. పాస్టమ్మ అన్నం లేకుండా ఆమె పడిపోయింది. డాక్టర్లు అన్నారంట, అమ్మా నువ్వు వెళ్ళిపో, కరోనా ఎక్కువగా ఉంది ఆయనకు, నువ్వు వెళ్ళిపో అంటే, నా భర్త కాబట్టి నేను వెళ్ళడానికి వీలు లేదు, ఉంటే ఇద్దరం ఉంటాం, చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోతామని వాళ్ళకి చెప్పేసి
అట్లనే పడిపోయిందంట. నాకు తెలియదు, మెలకువచ్చి నాకు చెప్పింది. ఆహారం లేదు తినడానికి, నడిచి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి సరైనటువంటి బలము లేక నీరసిల్లి పడిపోయి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇంకా డేంజర్ కరోనా. అంత భయంకరమైన పరిస్థితిలో బ్రతుకుతే ఇద్దరం బ్రతుకుతాం, చస్తే ఇద్దరం చచ్చిపోతామని ఒక తీర్మానంతో అక్కడ ఉండవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఎందుకు చెప్తున్న మాట అంటే, కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. అయినా సరేగాక ప్రాణం పెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. కానీ దేవుడైతే మన ప్రాణాన్ని నిలబెట్టేట కొరకై తన ప్రాణమును పోసాడు. అనగా తన శిలువ రక్తం అంతా కూడా చివరి రక్త బిందు వరకు కూడా ఏం చేశాడు? ఆయన ధారపోసాడు. ఆయన డొక్కలో పొడిచినప్పుడు రక్తం వచ్చింది, తర్వాత నీళ్లు కూడా వచ్చినాయి బయటకి. రక్తం అంతా అయిపోతే బాడీలోంచి వచ్చేది ఏంటంటే నీరే. చనిపోయిన వారిని చూడండి, వారు స్మెల్ ఎందుకు వస్తారో తెలుసా? వారి నోట్లో నుంచి, వారి ముక్కుల్లో నుంచి, వారి చెవుల్లో నుంచి నీరు బయటకు వస్తుంటది. అంతగా ప్రభువు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం మన ప్రాణమును కాపాడుతూ, మన ప్రాణమునకు, మన ఆయుష్కాలానికి కారణమైనటువంటి ప్రభువు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువు యొక్క ప్రేమను అర్థం చేసుకుంటూ ఆయన ప్రేమలో ముందు కొనసాగితే ఆయన తప్పకుండా తన భక్తులుగా మన ప్రాణమును ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అది ఉదాహరణగా నన్ను బ్రతికించాడు దేవుడు. ఒకవేళ నన్ను 2012వ సంవత్సరము డిసెంబర్ 15వ తారీఖు నా ప్రాణం తీసేసింటే ఈరోజు మీ మధ్యలో ఉండేవాడిని కాదు. నా ప్రాణమును కాపాడాడు. కారణం ఏంటంటే, తన భక్తునిగా, తన ప్రియుడిగా, తన సేవకునిగా, తన పని చేయుట కొరకే దేవుడు నన్ను ఉంచాడు. ఈరోజు నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకోసమంటే తనతో స్నేహం చేయడానికి, నీవు తన కొరకు నువ్వు బ్రతకటానికి, తన కొరకు జీవించటానికి, తన గురించి సాక్ష్యం పంచుకోవటానికి, ఆ ప్రేమ కలిగినటువంటి ప్రభు గురించి మాట్లాడటానికి ప్రభువు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. కొంతమంది అంటారు కదా, ఇలా అంటారు, ఏమంటారంటే, బ్రతుకుంటే బస్టాండ్లో గుగ్గులైనా అమ్ముకోవచ్చట, బ్రతుకుంటే బస్టాండ్లో బఠానీలు అమ్ముకైనా బ్రతకొచ్చు, కానీ ఇంత ఘోరమైన బ్రతికెందుకురా, నేను ఎందుకు చచ్చిపోయారు వీళ్ళు అని అంటారు కొంతమంది. అవునా కదా? మన సమస్యకు పరిష్కారం ఎప్పుడు సావు కానే కాదు. మన సమస్యకు ఎదుటి వారిని చంపడము పరిష్కారము కాదు. మనల్ని బ్రతికించేటువంటి, మన ఆయుష్కాలం పెంచేటువంటి, మన ప్రాణమును కాపాడే ప్రభువు ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని ఏం చేయాలి? మనము ఈ లోకములో మన ప్రాణాన్ని కాపాడుతున్న మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞత కలిగి, ఆయన బిడ్డలముగా, ఆయన భక్తులుగా, నమ్మకంగా ఆయన కోసం మనం ఏం చేయాలా? బ్రతకాలి. బ్రతికినప్పుడు తప్పకుండా దేవుడు కాపాడతాడు. దేవుడు కాపాడాలనుకుంటూ పాప సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే నీ ప్రాణము దేవుడు కాపాడు. నీ ప్రాణం ఏం చేస్తాడు? అపవాదికి అప్పగించేస్తాడు. ఉదాహరణకి బైబిల్లో చూస్తే అపవాదిని సాతానుడు అన్నాడు, యోబు ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీ యందు భయభక్తులు కలిగి భక్తి చేస్తున్నావు అనుకుంటున్నావా? తన ప్రాణముకు నువ్వు కంచె వేసిదివి కదా అన్నాడు. హల్లెలూయా. తన ప్రాణానికి ఏం చేశాడంట? కంచె వేశాడు. దేవుడే మన ప్రాణమునకు కంచె వేసేది దేవుడే. కాబట్టి ప్రియులారా, తన భక్తులుగా మనం ఈ లోకంలో బ్రతుకుతే ఆయన మన ప్రాణమును ఏం చేస్తాడు? కాపాడుతాడు. తగిన సమయం వచ్చినప్పుడు మన ప్రాణమును ఆయనే తీసేసుకుంటాడు. ప్రాణమును ఉంచి మన ఆయుష్కాలం పెంచడం మేలంటారా? మన ఆయుష్కాలాన్ని తుంచివేసి మన ప్రాణం తీసివేయడం మంచిదంటారా? ఆయుష్కాలం పెంచబడాలి. ఏం చేస్తావు నువ్వు? మరి నీ ఆయుష్కాలం పెంచబడాలని కోరుకుంటున్నావు, కరెక్ట్. నువ్వేం చేస్తావు దేవుని కోసం? నీ ప్రాణమును పొడిగించినటువంటి, నీ ఆయుష్కాలం పొడిగించిన నీ ప్రాణమును, నీ కొరకు ప్రాణం పెట్టి నీ ప్రాణమును కాపాడినటువంటి దేవునికి ఏం చేస్తావు మరి నువ్వు అని అంటే, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కొరకే కృతజ్ఞత కలిగి బ్రతుకుతూ, అనేక మందికి సాక్షులుగా ఉంటూ, అనేకులకు దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ, వారి ప్రాణం కూడా దేవుడే కాపాడేటట్టుగా దేవునికి అప్పగించే పని నీకు ఇచ్చాడు దేవుడు. ఆ పని చేయాలి నువ్వు. ఆ పని చేయాలి మనం. ఆయుష్కాలం ఇస్తే, నాకు ఇంకో 10 ఏళ్ళు ఆయుష్ వస్తే ఇల్లు కట్టుకోవాలా, బిడ్డలకు పెళ్లి చేయాలా, కొడుకు పెళ్లి చేయాలా, తర్వాత ముసలోళ్ళు అయిపోయినాక దేవుడు ఉంచితే ఉన్ని, తీసుకపోతే తీసుకోపోని అంటారు. అంటే చేసే పాపం అంతా చేసి తర్వాత దేవుడు తీసుకోపోవాలి. ఎక్కడ తీసుకుపోతాడు దేవుడు? దేవుడు పరలోకానికి తీసుకుపోతాడు, దేవుడు నరకానికి కూడా తీసుకుపోతాడు. 2 శక్తి ఉంది ఆయనకు. కానీ అపవాదికి మాత్రము పరలోకాన్ని తీసుకుపోయే శక్తి లేదు.
వాడిని తీసుకుపోయే శక్తి ఎక్కడుంది? నరకానికి, పాతాళానికి తీసుకుపోయే శక్తి వానికి ఉంది తప్ప పరలోకాన్ని తీసుకుపోయే శక్తి ఎవరికి లేదు. నీ కొరకే నా కొరకే ప్రాణం పెట్టిన యేసయ్యకు మాత్రమే అది ఉంది. హల్లెలూయా. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రాణముతో ఉన్న నీ జీవితం దేవుని కోసం బ్రతుకుతున్నావా? లేదా నీ ప్రాణాన్ని ఇతరుల కోసం అప్పగిస్తున్నావా? లేదా నీ ప్రాణమును పెంచినటువంటి దేవుని ప్రక్కన పెట్టేసి మరొకరి ప్రాణము తీయడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? మరొకరి ప్రాణానికి నెమ్మది లేకుండా చేయాలని చూస్తున్నావా? యోబు భక్తుని జీవితంలో భార్యకు కూడా దేవుడు ఆయుష్కాలం పెంచితే ఆయనకు నెమ్మది లేకుండా చేసింది. అలాగే యోబు యొక్క స్నేహితులకు కూడా దేవుడు ప్రాణాన్ని ఇచ్చి ఆయుష్కాలం పెంచితే యోబు భక్తునికి నెమ్మది లేకుండా చేశారు. ఈ రోజున క్రైస్తవ బిడ్డలు కూడా వారి ఆయుష్కాలం పెంచే దేవుని బిడ్డలుగా బ్రతకకుండా వారి ఇంటి వారికి, బయటి వారికి, ప్రక్కన వారికి, వాళ్ళకి వీళ్ళకి ప్రాణానికి ఆయాసకరంగా బ్రతుకుతున్నారు. ఆయాసకరంగా బ్రతకొద్దు. మన ప్రాణాన్ని పొడిగించిన ప్రభు కోసమే మనం సాక్షులుగా ఈ లోకంలో బ్రతకాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనము తన భక్తులుగా ఆయన మనం ఏర్పరచుకొని ఆయన మన ప్రాణములను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. కనుక ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తూ అనేకులను కూడా ప్రభు కాపాడులాగున, ప్రభు భక్తులుగా జీవించులాగున, అనేకుల ప్రాణములు పోకుండా అనేకులను కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ప్రభు కొరకు మనం ఈ లోకంలో నమ్మకమైన సాక్షులుగా బ్రతుకుదాం. దేవుడు లాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.